హాయ్ ఎవ్రీవన్, మేమైతే శబరిమలకి అయితే వచ్చాం. ఈ అన్న అయితే మా అన్న అనమాట. సో మేమైతే వనయాత్ర చేయాలనుకున్నాం కాబట్టి మేమైతే పులిమేట దగ్గరికి అయితే వచ్చాం. సో ఫస్ట్ వచ్చేసి మేము మా ఇరుముడి కట్టుకొని గుంటూరు నుంచి స్టార్ట్ అయ్యాం. ఫస్ట్ కాణిపాకం అయితే వెళ్ళాం. సో కాణిపాకం తర్వాత మేము ఇవాళ ఒక ఎన్నింటికి వచ్చామన్నా, ఇవాళ ఎన్నింటికి వచ్చాము ఇక్కడికి. సో ఇక్కడికైతే మేము 1 o'clock అయితే వచ్చాము ఆఫ్టర్నూన్. సో వచ్చిన తర్వాత మేము ఇక్కడ ఒక చిన్న రూమ్ లాగా తీసుకొని మేము ఇందులో అయితే స్టే చేస్తున్నాం ఇవాళ నైట్కి. అండ్ రేపు మార్నింగ్ అయితే మేము వెళ్తాం. ఇక్కడైతే టమాటా రైస్ చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ మీకు కనిపిస్తున్నట్టయితే అక్కడైతే మనం ఫస్ట్ మన ఆధార్ తీసుకొని వెళ్ళి అయితే అక్కడ పాస్ తీసుకోవాలి. అండ్ మనకి ఓన్లీ పులిమేట దగ్గరికి ఓన్లీ మనకి బిఫోర్ 12 అయితే అలో చేస్తారనమాట. ఆఫ్టర్ 12 అయితే మనల్ని అలో చేయరు. ఎందుకంటే అక్కడ కొంచెం డేంజరస్ జోన్ కాబట్టి మనల్ని అలో చేయరు అనమాట. సో ఇట్లా ముందుకు వెళ్ళిన తర్వాత పాసులు తీసుకోవాలి మనం. సో ఈ పాసులు తీసుకున్న తర్వాత అయితే మనం ఇంకా రేపొద్దున్నే బయలుదేరుతున్నాం. మేమైతే అందరం పాసెస్ తీసుకున్నాం అనమాట. అన్న హాయ్ చెప్పు. సో ఈ స్వామి కూడా మాతో పాటే వచ్చారనమాట. సో మేమైతే ఇప్పుడు మా బస్సు దగ్గరికి వెళ్దాం, మీకు మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఫ్రెండ్స్, మా బస్సు అయితే ఇక్కడ కనపడుతుంది మీకు. అర్బేనియా చాలా బాగుంటుంది. సో మీరైతే ఇక్కడ ఈ ప్లేస్లో మీరు ఆధార్ తీసుకోవాలి. ఆ తర్వాత మీరు ఇక్కడ మీ టికెట్స్ తీసుకొని అయితే మీరు వెళ్ళాలి. నెక్స్ట్ మనమైతే మీకు మా రూమ్ అయితే చూపిస్తాను, పదండి. మన రూమ్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. సో అన్న హాయ్ చెప్పన్నా, హాయ్ చెప్పు ఫ్రెండ్స్. సో ఇదే ఫ్రెండ్స్ మా రూము. నాన్న హాయ్ చెప్పు. ఈయన మా గురుస్వామి, ఈయన ఇంకొక గురుస్వామి. ఈ 18తో పడి, ఈయన 19తో పడి. అంకుల్ హాయ్ చెప్పండి. అంకుల్ మీరు చెప్పండి, కెమెరా చెప్పండి. సూపర్ అంకుల్ హాయ్ చెప్పండి. అంకుల్ ఈయనైతే మా ఎంఎస్ఆర్ అంకుల్ అనమాట. నో యూ షుడ్ నాట్ టాక్. మీరు అవన్నీ మాట్లాడకూడదు ఇక్కడ. అంకుల్ హాయ్ చెప్పండి. వెంకటన్న హాయ్ చెప్పు, ఇందాకే చూసాం. సో ఇదే మా రూమ్. ఇవాళ అయితే మేము ఇక్కడే ఉండబోతున్నాం. వెంకీ అన్న ఏడి ఇక్కడ ఉంటున్నాం. హాయ్ చెప్పు తాత, హాయ్ చెప్పు. ఎక్కడికి వస్తావు నువ్వు? హాయ్ చెప్పు ఫస్ట్. అంకుల్ మనం రేపు ఎన్నింటికి బయలుదేరుతాం? Forest trekking stretch will be around 20 kilometers. We'll directly go to Sannidhanam. Okay. Thank you for. ఓకే. సో నేనైతే ఇప్పుడు స్నానం చేయడానికి బయటికి అయితే వచ్చా. అయితే కొంచెం డిఫరెంట్గానే ఉంది. ఫస్ట్ మనం బస్ దగ్గర అయితే వెళ్తున్నా. అయిన తర్వాత మీకు ఆన్ చేస్తాను. ఇవన్నీ ఇంకా స్వాములు అయితే ఉన్నారనమాట ఇక్కడ. సో మీరు చూసుకోవచ్చు, ఇక్కడైతే ఫుల్ రష్గా ఉంది. సో మా బస్సు దగ్గరికి అయితే వచ్చాం. సో ఇక్కడైతే సీటింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈయన మా పెద్ద గురుస్వామి. హాయ్ చెప్పండి అంకుల్. సో ఇక్కడైతే బెత్ ఉండిద్ది, ఒక బెత్. అండ్ ఇక్కడ సీట్స్ ఉంటాయి. ఈయన భాస్కర్ అంకుల్, ఈయన మా గ్రూప్ మెయిన్. అండ్ ఇదైతే సాంగ్స్ చాలా బాగా పాడతారు. అండ్ మీరు మా భజనలో చూసుకున్నట్టయితే మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. పాటలు పాడతా చాలా బాగా పాడతారు. 20 years నుంచి ఈయనైతే పాటలు పాడుతున్నారు. అండ్ నేనైతే మళ్ళీ అన్న డోలకు చాలా బాగా కొడతారు. మీరు మా డాడీకి అన్నయ్య. అండ్ ఈయన కూడా మా డాడీకి అన్నయ్య. సో ఈయనైతే చాలా బాగా కొడతారు డోలక్. స్వామి మీద చాలా అభిమానం ఉంది ఈయనకి. సో ఇదైతే మా బస్సు. టీవీ ఆన్ చేశారనమాట. మా బస్సు అనమాట ఇది.
సో ఇది ఫ్రెండ్స్, ఇవన్నీ మా ఇరుముళ్ళు. రేపు మార్నింగ్ అయితే మేము ఇందులో నుంచి తిరుపతిగా ఇంకా ఇంకోటి ఏమంటారు అంకులు, పంబా గణపతి దగ్గర కాయ కొట్టడానికి. అండ్ మేమైతే ఇంకా కాయలు ఇరుముళ్ళు ఉప్పు తీసుకొని కాయలు తీసుకొని నెక్స్ట్ ఇరుముడు క్లోజ్ చేసి అయితే రేపు మార్నింగ్ మేము ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. అరౌండ్ ఒక 6 అయింది మాకు. అండ్ నెక్స్ట్ మా ఇందాక మీకు చూపించినట్లయితే మా డాడీ ఆయన గురుస్వామి. సో ఇవన్నీ మేము రేపు చెల్లించుకుంటాం అనమాట శబరిమలలో. చాలా బాగా సాగుతుంది. అన్న హాయ్ చెప్పన్న. ఈ అన్న మా బస్సు డ్రైవ్ చేసింది, చాలా బాగా డ్రైవ్ చేస్తున్నారు. అంటే ఈ అన్న వచ్చేసి బస్కి ఓనర్, ఇంకా డ్రైవింగ్కి వస్తారు, చాలా బాగా డ్రైవ్ చేస్తున్నారు. సో ఇక్కడైతే మా అంకుల్ అయితే పాటలు పాడే అంకుల్ అయితే బస్సులోనే పనుకుంటున్నారు. నువ్వు కూడా బస్సేనా? అండ్ వీళ్ళిద్దరు అయితే బస్సులో పనుకుంటున్నారు. మనం అయితే మన రూమ్ దగ్గరికి వెళ్దాం. అండ్ మేము స్నానం చేసి హారతి అయితే తీసుకోవాలన్నమాట. ఓకే అంకుల్ తీసుకున్నారు. ఇక్కడైతే నేను మా రూమ్లోకి వెళ్ళిన తర్వాత అయితే మిమ్మల్ని మళ్ళీ మీట్ అవుతాను, ఓకేనా? ఓకే. ఇక్కడ కొంచెం చలి అయితే చాలా ఘోరంగా ఉన్నట్టు, చాలా ఘోరంగా ఉంది. చాలా చలి పడుతుంది స్వాములు అందరికీ. సో మేమైతే హారతి తీసుకోవడానికి వెళ్తాను. ఇప్పుడే మేమైతే స్నానం చేసేది వచ్చాం అనమాట. సో హారతి తీసుకోవడానికి వెళ్తాం. మేము స్నానం చేసింది ఇక్కడే, అటు కిందకి వెళ్ళాలి. నెక్స్ట్ మేము అక్కడికి ఈ హోటల్ స్వామి మేము నివాసిస్తుంది. మేము ప్రజెంట్ అయితే మేమైతే ఇప్పుడు హారతి తీసుకోవడానికి వెళ్తున్నాం మా ఇరువుడికి. ఇంకా మేము హారతి తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం. అక్కడ ఐఎస్ఎం టెంపుల్ కూడా చూపించాలి మనం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే బస్సెస్ అన్నీ వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే రద్దీ బాగా పెరిగిపోతుంది, క్రౌడ్ పెరుగుతుంది. సో రేపు పొద్దున ఎట్లా ఉంటుందో చూడండి, ఎంత క్రౌడ్ పెరిగిందో ఒకసారి. ఇదంతా చూడొచ్చు, చూడండి ఎంత క్రౌడ్ పెరిగిపోయిందో. అక్కడి నుంచి అక్కడికి చాలా వరకు క్రౌడ్ పెరిగిపోయింది బాగా. చూడండి ఇంకా కార్లు వస్తున్నాయి. ఇది స్వామి నేను ఎందా చూపించింది మీకు ఎంట్రన్స్ పాయింట్. ఇప్పుడైతే ఇంకా బాగా నీట్గా క్లియర్గా కనిపిస్తుంది మీకు. అండ్ అక్కడ చూస్తే మీకు బస్సులు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే బాగా రద్దీ పెరిగిపోతుంది. చూడండి 6:30 స్టార్ట్ అయింది, ఇంకా టోకెన్ రద్దీ ఇంకా తగ్గలేదు. స్టిల్ ఇంకా టోకెన్స్ ఇష్యూ చేస్తూనే ఉన్నారు. మీకు టోకెన్స్ ఆన్లైన్లో బుకింగ్ అవ్వకపోయినా కూడా మీ యొక్క ఆధార్ కార్డు కానీ ఇక్కడ చేసుకుని వస్తే ఇక్కడ డైరెక్ట్గా మీకు స్పాట్ బుకింగ్లో ఇచ్చేస్తారు. మీరు రిజర్వేషన్ చేసుకునే అవసరం కూడా లేదు. ఇది ఒక పులిమేడ సత్రం ఒక వ్యూహాన. ఎదుగోండి స్వామి, మేము వచ్చింది మాత్రం ఈ బస్ స్వామి. ఇది మీకు నెంబర్ 1 కనిపిస్తుంది, AP 39 UZ 555 ఇది స్వామి మేము వచ్చిన బస్సులో కూడా. మీకు కావాలన్నా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు స్వామి. దానిపైన నెంబర్ కనిపిస్తున్న ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే గుంటూరు నుంచి ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళు అంతా మనకి రీజనబుల్గా ప్రైస్గానే ఇస్తారు స్వామి. సో అక్కడ మీరు ఆ బస్సు చూడొచ్చు, దాని అయితే చాలా బాగా చూడండి స్వామి, ఈ యొక్క గజమాలతో ఎంత బాగా అలంకరణ చేసుకుంటూ వచ్చారు ఈ స్వాములు మాత్రం. సో చాలా బాగుంది, చూడండి ఎంత బాగుంది బస్సు కానీ. ఇదిగోండి స్వామి, రేపు మనం రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలనుకున్న ఒక పాదయాత్ర ఇటు నుంచే స్టార్ట్ అయ్యింది స్వామి. ఇదే స్వామి టెంపుల్ మాత్రం. సో మీకు ఇక్కడ ఒక వే కనిపిస్తుంది కదా, సో అటు నుంచి అయితే మనం పాదయాత్రను అయితే స్టార్ట్ చేయాలి. సో ఇక్కడి నుంచి ఇట్లా వెళ్ళి స్టార్ట్ చేయాలి. సో మీకు ఆ లైటింగ్ కనిపిస్తుంది చూడండి స్వామి, పైన కొండపైన లైటింగ్ కనిపిస్తుంది. సో మీరు అట్లా వెళ్ళాలి, అదే వే, మన వే వచ్చేసి అదే మన ట్రెక్కింగ్ స్వామి పులిమేడ నుంచి. అండ్ వేగంగా నీట్గా కనిపిస్తుంది చూడండి స్వామి, నైట్ కాబట్టి మీకు క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడ షాడో వస్తుంది, అప్పుడైతే మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి స్వాములు. ఇదిగోండి ఈ రూటు ఎంటర్ అవుతాం మనం. ఇటు నుంచి వెళ్ళిన తర్వాత చూడండి ఇటు ఎంటర్ అవుతాము. ఇటు ఎంటర్ అయిన తర్వాత మీకు అక్కడ లైటింగ్ కనిపిస్తుంది సార్ కొండపైన, అదే రూట్ను మనం వెళ్తాం స్వామి. సో ఇప్పుడు ప్లాస్టిక్ హైలీ రిస్ట్రిక్టెడ్. సో ఎవరు మీరు ఒకవేళ వచ్చినా కానీ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ థింగ్స్ కానీ ఏమి వాడకూడదు స్వామి. సో ఎందుకంటే ప్లాస్టిక్ వచ్చేసి హైలీ రిస్ట్రిక్టెడ్ అనమాట. మీరు ఒకవేళ తీసుకొచ్చినా కానీ ఇక్కడ ఈ హోటల్స్ అన్నీ కనిపిస్తున్నాయి స్వామి. స్టేయింగ్ కానీ దేని కానీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు స్వామి. మీరు మాత్రం లేట్ అయినా కూడా కానీ ఎర్లీ మార్నింగ్ మాత్రం 7 కల్లా ఇక్కడ గేట్స్ అయితే ఓపెన్ చేస్తారు స్వామి ఇటు వెళ్ళటానికి మాకు. సో మీరు 12 కల్లా క్లోజ్ చేస్తారు. సో మీరు ఎంత ఎర్లీగా వచ్చేలాగా మీరే స్వామి చూడండి. మా స్వామి చూడండి మమ్మల్ని అరిచేస్తున్నారు తొందరగా వచ్చేయమని. ఇలా చూపించాం కదా స్వామి, చాలా బస్సు వచ్చినట్టు. సో చూడండి ఇప్పుడు ఎన్ని బస్సెస్ పెరిగిపోయాయి మార్నింగ్ కల్లా. చూడండి మీరు అక్కడ చూడొచ్చు ఎన్ని బస్సులు వచ్చినాయా.
ఎర్లీ మార్నింగ్ అప్పుడే లైన్లో క్యూకి దర్శన టికెట్ల కోసం వెయిట్ చేస్తున్నారు స్వామి. ఇప్పుడు ఎక్కడికన్నా పులిమేర నుంచి వస్తే మాత్రం డైరెక్ట్గా సన్నిధానం నుంచి సివిల్స్ ఎక్కడైతే ఎంటర్ అవుతారో స్వామి అక్కడ నుంచి మనం డైరెక్ట్గా దర్శనం ఎంటర్ అవుతాం స్వామి. ఎందుకంటే చాలా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు స్వామి. పెద్ద పాదం నుంచి కంటే కూడా ఇది చిన్న పాదం కూడా ఇప్పుడు చాలా ఫ్రీగా అవుతుంది స్వామి. చిన్న పాదం కాదు, ఇది మనకి పెద్ద పాదం వనయాత్ర లెక్క ఉండొచ్చు స్వామి. ఎందుకంటే పులిమేర అంటే ఒకప్పుడు అయ్యప్ప స్వామి పులివాహనం మీద తిరిగాడు కాబట్టి స్వామి దీనికి పులిమేర అని పేరు పెట్టారు స్వామి. అదే ఈ జర్నీలో మాత్రం పుళ్ళు కూడా ఎక్కువ ఉంటాయని అందరూ చదువుతున్నారు ఫారెస్ట్ సైడ్ నుంచి కూడా. ఇది మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది స్వామి ఈ రూట్ మాత్రం. కానీ ఇది ఎవరైనా సరే శబరిమల కొత్తగా వేసుకున్న వాళ్ళు కూడా ఈ యాత్ర మాత్రం కన్ఫామ్ పులిపేట నుంచి రావాలని చాలా బాగుంటుందని చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు స్వామి. ఎందుకంటే క్రౌడ్ అని కాదు, దగ్గరని కాదు, కాబట్టి కొంచెం ట్రెక్కింగ్ కూడా కొంచెం టఫ్ ఉంటుంది అంటున్నారు. కానీ ఆ టఫ్ కూడా కొంచెం సేపు మనం భరించుకుంటే ఎప్సం కోసం ఈజీగా వెళ్ళిపోవచ్చు స్వామి. ఇక్కడ నుంచి 16 కిలోమీటర్లు సత్రం ఇది స్వామి. ఇది సత్రం నుంచి 16 కిలోమీటర్లు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం స్వామి. మేము చాలా ఈజీగా ఉంటుంది స్వామి అనుకుంటున్నాం. నాన్న హాయ్ చెప్పు. హాయ్ కోకా వెంకట స్వామి. హాయ్ కోకా వెంకట. హాయ్ అన్న. హాయ్ చెప్పు అన్న. అన్న హాయ్ చెప్పు. అంకుల్ హాయ్ చెప్పు. స్వామి. హాయ్ స్వామి. బాయ్ స్వామి. చూడండి చలి కోసం అందరూ మా కోకాస్వామి చలి పడుతుందని బయటకు కూడా రాకుండా ఉనిపోతాం చూడండి స్వామి. ఎప్పుడు చూసినా మా కోకాస్వామి ఒక చిలక స్వామి గొరేక దొరికిందని చాటింగ్ స్వామి దగ్గర మా స్వామికి హాయ్ చెప్పు స్వామి. చూడు స్టార్టింగ్ అదే చూడు టీ తాగి వస్తున్నారు స్వామి మా మనోహర్ స్వామి మాత్రం. మా చలి కొనుక ఓన్గా టీ తాగుతున్నారు మా మనోహర్ స్వామి. హాయ్ చెప్పండి అంకుల్. హాయ్ చెప్పండి. అన్న హాయ్ చెప్పు. ఈ వ్యవహారంలో ఉన్నాడు పూర్తిగా.